ఇప్పుడు మనం ఏంటనేది అందరికీ తెలియాలా అనేది ఉంటుంది. అది తెలియాలంటే 3 మార్గాలు. ఒకటి మనం పీఎం అవ్వాలా, లేదా సీఎం అవ్వాలా అన్నట్టు. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు. అలా కూడా తెలుస్తాం. సెలబ్రిటీ అయితే మనం అలా కూడా నోట్లో నానుడు అన్నట్టు ఉంటాం. ఇంకోటి మంచితనంతో ఉంటే, నీ మంచితనానికి ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని, ఇప్పుడు నేనున్నా ఒక ఛానల్ని ఎంచుకున్నా అట్లా. ఎందుకంటే మన ఇంట్లో మనమే ఉంటే మన అర్థానికి మనమే కనిపిస్తాం. సో అట్లా కాకుండా అర్థవంతంగా, అర్థరహితంగా కాకుండా అర్థవంతంగా ఉండాలి జీవితం. ఒక్కోసారి మనకి చదువు అబ్బదు, అందరికీ చదువు అబ్బదు. అందరికీ చదువు అబ్బితే ఇంకేముంది, ఒక్కొక్కళ్ళకి ఏంటంటే మాటలు అంటే టాకిటివ్ నేచర్ ఉంటుంది. చాలా చక్కగా మాడతారు చిరంజీవి, అలానే పవన్ కళ్యాణ్ గారు. సో ఇట్లా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా సుమ, యాంకర్ సుమ కానీ, అనసూయ, ఝాన్సీ, ఇక శ్రీముఖి, ఇలా కొంతమందికి ఏంటంటే టాకిటివ్ పవర్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్గా ఉండాలా. ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టారు చిరంజీవి గారు, కానీ తెలియలేదు ఆ తర్వాత ఎలా నిలదొక్కుకోవాలనేది. కానీ పవన్ గారికి తెలిసింది. మన 5 వేళ్ళు ఎలా అయితే ఒకేలాగా ఉండవో, అటు హైట్లో కానీ వాటి యొక్క ప్రాముఖ్యత విషయంలో కానీ ఒక్కొక్క వేలు ఒక్కొక్క దానికి సూచికలాగా 5 వేళ్ళు ఎలా అయితే ఒకలాగా ఉండవో కానీ ఒకే చోట పక్క పక్కనే ఉంటాయో, చుట్టాలు రైలు పట్టాలు అన్నట్టు ప్రతి కుటుంబంలో ఒక్కొక్కళ్ళది ఒక మైండ్ సెట్ ఉంటుంది. కుటుంబం విషయంలో అది మంచవని చెడవని, ఒక పర్టికులర్ పర్సన్, ఒక పర్టికులర్ ఫ్యామిలీలో ఒకళ్ళు చెడుగా ఉన్నా ఆ ఇంపాక్ట్ మొత్తం ఓవరాల్ ఫ్యామిలీ మెంబర్స్కి పడుతుంది. సొసైటీ దృష్టిలో కూడా ఎన్నో అవమానాలు ఫేస్ చేయాలి. అలానే ఒకే కుటుంబంలో ఒక పర్టికులర్ పర్సన్ హైలైట్ అయినా, అచీవ్ చేసిన ఏదైనా సక్సెస్ అనేది కొంచెం టైం పట్టినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఒక కుటుంబ సభ్యులు, ఒక సభ్యుడి వల్ల, అలానే పాజిటివ్ ఇంపాక్ట్ కూడా అంతే మోతాదులో ఉంటుంది. ఇంకొకటి, అతివృష్టి అనావృష్టి సృష్టికి విరుద్ధాలు. అండ్ ప్రతి ఫ్యామిలీలో ఏయో ఒక గొడవలు లేదా ఇష్యూస్ వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ లేకపోయినా వాళ్ళు ఎంతో అధిగమించి ముందుకెళ్తారు. ఒకటి ఏంటంటే, ఒక మనిషి ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ, ఎమోషనల్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్న టైంలో ఒకళ్ళ సపోర్ట్ అవసరం. అది స్నేహితుడి సపోర్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ అవ్వచ్చు, నీకు నువ్వే సెల్ఫ్ సపోర్ట్ అంటారు, అలా కూడా అవ్వచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎమోషనల్ స్ట్రెస్ ఎంత ఫీల్ అయినా డిప్రెషన్లోకి వెళ్లకుండా మన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కోల్గేట్ స్మైల్ లాగా ఉంటూ, ధైర్యంగా ఉంటూ, మనోధైర్యంగా ఉంటూ, హెల్త్ టిప్స్ పాటిస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకున్నా నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకోవాలా. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఒక టైం వచ్చినప్పుడు కరెక్ట్గా వాతలు పెట్టాలా. టిట్ ఫర్ టాట్ అనేది తెలియాలా, చాకచక్యంగా ఉండాలా, డిప్లొమాటిక్గా ఉండాలా, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ థింకింగ్ ఉండాలా, డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉండాలా.